పొరపాటున చంద్రుడిని చూస్తే ఏం చేయాలి? వినాయకుడు విఘ్నాలకు అధిపతి. కైలాసంలోని పార్వతి శివుడి కోసం ఎదురుచూస్తూ స్నానానికి సిద్ధమైంది. స్నానానికి వెళుతూ నలుగుపిండితో ఒక బాలుడిని తయారు చేసి ప్రాణం పోసి వాకిట్లో కాపలా ఉంచి వెళ్ళింది. ఇంతలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు. అగ్రావేశాలకు లోనైన ఆయన ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు. ఆ శబ్దానికి భయపడి వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. దాంతో శివుడు గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడి దేహానికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు. ఆ బాలకుడి శక్తి సామర్థ్యాలను పరిశీలించి గణాధిపతిని చేశాడు. అలాగే భాద్రపద శుద్ధ చవితి నాడే గజాననునికి విఘ్నాధిపత్యం ఇస్తాడు మహాశివుడు. ఈ ఉత్సవం వేళ సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి కుడుములు, ఉండ్రాళ్ళు మొదలైన పిండి వంటలు, ఇంకా టెంకాయలు, తేనె, అరటిపండు, పానకం, వడపప్పు మొదలైనవన్నీ సమర్పించి పూజిస్తారు. విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కడుపు నిండా ఆరగిస్తాడు. మూషిక వాహనానికి కూడా మరికొన్ని ఇస్తాడు. మిగిలినవి తన చేత పట్టుకొని సూర్యాస్తమయ వేళకు తల్లిదండ్రుల వద్దకు కైలాసానికి వెళ్తాడు. అక్కడ తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించబోతాడు గణపతి. కానీ తల్లిదండ్రుల పాదాలను అందుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు గణపతి. వినాయకుడి అవస్థ చూసి చంద్రుడు హేళనగా నవ్వుతాడు. చంద్రుడి దృష్టి సోకి విఘ్నదేవుని ఉదరం పగిలి లోపలున్న కుడుములన్నీ ఆ ప్రదేశంలో పడిపోతాయి. వినాయకుడు మరణిస్తాడు. దాంతో పార్వతి ఉగ్ర రూపంలో చంద్రుని చూసి, పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు. కాబట్టి నిన్ను చూసిన వారంతా పాపాత్ములై నీలాప నిందలు పొందుదురుగాక అని శపిస్తుంది. ఆ శాపం కారణంగా చంద్రుడిని చూసిన వారంతా నిందలు మోయాల్సి వస్తుంది. సాక్షాత్తు శ్రీకృష్ణుడు కూడా శమంతకమణిని అపహరించాడని నింద పడాల్సి వచ్చింది. ఇలా ముల్లోకాల్లో ఉన్న వారంతా నీలాప నిందలు మోస్తారు. ఈ క్రమంలోనే బ్రహ్మ కైలాసానికి వచ్చి మరణించిన విఘ్నేశ్వరుణ్ణి బ్రతికిస్తాడు. ఆ తరువాత దేవతలంతా పార్వతి, నీ శాపం వల్ల ముల్లోకాలకు కీడు వాటిల్లుతోంది, ఉపహరించుకో అని ప్రార్థిస్తారు. కానీ పార్వతి ఒకసారి శపిస్తే దాన్ని వెనక్కు తీసుకోవడం జరగదు. అందుకే శాపాన్ని పూర్తిగా తొలగించకుండా సడలింపు ఇస్తుంది. ప్రతిరోజు కాకుండా వినాయక చవితి నాడు చంద్రుడిని చూసిన వారు మాత్రమే అంటూ శాప తీవ్రతను తగ్గిస్తుంది. మరి వినాయక చవితి రోజున అనుకోకుండా చంద్రుని చూస్తే నిందలు పడాల్సి వస్తుందని కంగారు పడతారు. అయితే ఈ దోషం తొలగిపోవాలంటే ముందుగా గణపతిని పూజించి పూలు పండ్లు సమర్పించి చంద్రుడికి చూపించి పేదవారికి దానం ఇవ్వాలట. చివరగా గణపతి పాదాల దగ్గర ఉన్న అక్షతలను తల మీద వేసుకోవాలి. ఇలా చేస్తే చవితి నాడు చంద్రుడిని చూసిన దోషం తొలగిపోతుందట.